దిస్ క్యారెక్టర్ విల్ స్టే. అవును, రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్. తనది కూడా మన ఓన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది. తను ఉన్న వరకు చాలా బాగా చేసింది. అండ్ కమల్ హాసన్ గారిని వీ హ్యాడ్ అ ఫీస్ట్ సీయింగ్ కమల్ హాసన్ ఆన్ స్క్రీన్. 1కి 2కి కంపేర్ చేయకుండా చూడాలి. కంపేర్ చేసి చూస్తే యూ మైట్ మిస్ ద మ్యాజిక్, బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ అనదర్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకర్ సార్. శంకర్ గారు చాలా చాలా బాగా డీటెయిల్డ్గా ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు, కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా. చాలా బాగుంది. అదే వాళ్ళు 1తో కంపేర్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు, బికాస్ 1 ఈస్ లిటరల్లీ మాస్టర్ పీస్, అ మ్యాజిక్. ఓన్లీ పార్ట్ 2 స్టోరీ ఉందా లేదా లేదంటున్నారు. అంటే ఈ మెసేజ్ అందరికీ కనెక్ట్ అవుతుందా మేడం? అందరికేం కనెక్ట్ అవ్వదు. కానీ శంకర్ గారు మరి డైరెక్షన్ అది ఎట్లా చేశారు? ఓకే, యావరేజే ఉంది. అంటే భారతీయుడుగా ఉంటే అందరికి కనెక్ట్ అవుతుందని అన్నారు బయట వాళ్ళు. మీరేమంటారు దానికి? కనెక్ట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పార్ట్ 1 పెట్టుకొని పార్ట్ 2కి వెళ్తాం, అవునా లేదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అలా రాదు, ఆ కనెక్షన్ రాదనమాట. ఉంది కానీ మారొచ్చు ఏమో, కానీ ఏమో అది చెప్పలేము. 28 years తర్వాత భారతుడు 1కి 2కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? లేదు బాగుంది. అంతే, అదే గ్రేస్ లో ఇంకా బాగా చేశారు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా రోల్ లేదు మూవీలో అంటున్నారు. ఎక్కువ రోల్ కొంచెమే ఉంది. మూవీకి మైనస్ మ్యూజిక్ అంటున్నారు. అంటే పర్వాలేదు.